ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగా హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈరోజు సీతారాముల కళ్యాణముగా శ్రీరామ జన్మదినముగా జరుపుకుంటారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుళ్ళకు వెళుతుంటారు. ఈరోజు సీతారాముల కళ్యాణం చూడడానికి భక్తులు తరలి వస్తారు. ఈరోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలామంది సీతారాముల కథను కూడా వింటారు. ఈరోజు శ్రీరాముని జన్మదినం కథ ఏమిటంటే, అనగనగా దశరథుడు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యంలోని ప్రజలు ఎటువంటి కరువు లేకుండా హాయిగా ఉండేవాళ్ళు. కానీ అతనికి సంతానం అనేది ఎంత కాలము అయినా సరే కలుగలేదు. అందుకు వశిష్ఠుల వారిని పిలిచి, ఇలా నాకు సంతానం కల్పించండి అని కోరుతారు. వశిష్ఠుల వారు, ఇలా అశ్వమేధ యాగం చేస్తే నీకు సఫలం దొరకవచ్చు అని చెప్తారు. అప్పుడు దశరథ మహారాజు దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా జరిపించమని కోరుతారు. అలాగే అని చెబుతారు. ఇలా జరుగుతుండగా పైనేమో దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, మేము రోజుకి రావణాసుని అరాచకాలు భరించలేకపోతున్నాము. ఏ గంధర్వులు, యక్షులు, దేవుళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. మాకు ఈ రావణాసుని బారి నుండి ఎలాగైనా రక్షించండి అని కోరుతారు బ్రహ్మని. అప్పుడు బ్రహ్మ, ఇది నిజమే, నేను వరాలు ఇచ్చి తప్పే చేశాను, కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేను. అతను నీచ బుద్ధి వల్ల, వానరుల వల్ల, మనుషుల వల్ల చావు లేకుండా కోరుతారు. కాబట్టి వాళ్ళ వల్ల అతనికి చావు లేదు. ఎవరైనా వెళితే మనుషుల రూపంలోనే అతనికి చంపాలి. అలా మాట్లాడుతుండగా విష్ణుమూర్తి అక్కడికి వస్తారు. విష్ణుమూర్తిని చూసి అందరు దేవులు ప్రణామం చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలాగా రావణాసుని బారి నుండి కాపాడడానికి తను అవతారము ఎత్తుతాను అని చెబుతారు. అప్పుడు దేవుళ్ళందరూ అతనికి మనిషి రూపంలోనే చావు లేకుండా లేదని, చావు ఉంటుందని చెబుతారు. అప్పుడు సరే, విష్ణుమూర్తి మనిషి రూపంలోనే వెళ్తాను, భూమిపై రావణాసుని సంహరిస్తాను అని కూడా అంటారు. ఇలా రావణాసుని సంహారంతో పాటు నేను అయోధ్య రాజ్యాన్ని కూడా పాలిస్తాను అంటారు. సరే అని దేవుళ్ళు నమస్కారం చేస్తారు. అప్పుడు నారాయణుడు, ఇలాగా నాతో సహాయానికి మీరు కూడా వానరులుగా జన్మించాలి. సో అందుకే వానరులుగా జన్మించాలి. అప్పుడు సరే అని దేవుళ్ళు నారాయణకు ప్రణామం చేస్తారు. అప్పుడు ఇలా దశరథుడు పుత్రకామేష్టి యాగం సఫలమైనప్పుడు యజ్ఞహోత్రం నుండి ఒక అగ్ని పురుషుడు వస్తారు. ఇలాగా నువ్వు నీ భార్యలకి ఈ పాయసం పంచు, అప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది. దశరథుడు సగభాగం కౌసల్యాదేవికి, కొంచెమేమో సుమిత్రాదేవికి, కొంచెమేమో కైకేదేవికి, కొంచెం ఇంకా మిగిలిపోయి ఉండడంతో కొంచెం మళ్ళీ సుమిత్రాదేవికి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయీదేవికి భరతుడు జన్మిస్తారు. శ్రీరాముడు మహావిష్ణువు అవతారం, లక్ష్మణుడు శేషనాగుడు అవతారం, భరతుడు శంఖం అవతారం, శత్రుఘ్నుడు చక్రం అవతారం. ఇలాగా నలుగురు జన్మిస్తారు. అయోధ్య మొత్తం అంగరంగ వైభవంగా ఇలా పండుగలా జరుపుకుంటుంది. ఇది శ్రీరామ జన్ముని సంబంధించిన కథ. శ్రీరామనవమి అనగా మనకి గుర్తుకు వచ్చేది సీతారాముల కళ్యాణం. ఎలాగైతే శ్రీరాముడు పుట్టారో అలాగే జానకీదేవి కూడా పుట్టింది. శ్రీ మహాలక్ష్మి అవతారముగా సీతాదేవి మిథిలా నగరంలో జనకుని కుమార్తెగా పుట్టింది. చిన్నపటు బంతితో ఆడుకుంటుంటే బంతి శివధనస్సు కింద వెళ్ళిపోయింది. అప్పుడు సీతాదేవి శివధనస్సును పట్టుకొని బంతిని తీసుకున్నది. అదంతా చూసిన జనక మహారాజు, ఎవరైతే శివధనస్సును ఎక్కు పెడతారో వాళ్ళే సీతను వివాహం చేసుకుంటారు అని చెప్తారు.
అలా చూస్తుండగానే సీతకు వివాహేడు వచ్చింది. అప్పుడు స్వయంవరం పెట్టారు. ఎవరైతే శివధనస్సును ఎత్తుకొని దాన్ని ఎక్కుపెడతారో వాళ్ళే సీతను వివాహం చేసుకుంటారు అని చెప్తారు. అప్పుడు శ్రీరాముడు కూడా వచ్చారు. ఎవ్వరూ ఎత్తలేకపోయారు శివధనస్సును. శివభక్తుడైన శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టారు. అప్పుడు అందరూ మిథిలా నగరంలో అందరూ చాలా సంతోషులయ్యారు. అప్పుడు సీతారాముల కళ్యాణం జరిగింది. ఇంకా ఈ శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం జరుపుకోవడం భద్రాచలం నుండి ఆరంభమైంది. ఇట్లా అయోధ్య, భద్రాచలం అన్నిటి నుండి అన్ని రామాలయాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనము సీతాదేవి నుండి భర్త ఎటువంటి కష్టాల్లో ఉన్నా విడిచకూడదు అని అర్థమవుతుంది. శ్రీరాముడి నుండి తండ్రి మాటలు తప్ప ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వినాలి అని అర్థమవుతుంది. లక్ష్మణుడి నుండి అన్నను ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో విడవకూడదు అని అర్థమవుతుంది. ఇంకా కైకేదేవి నుండి చెప్పుడు మాటలు ఎప్పుడు వినకూడదు అని అర్థమవుతుంది. దశరథ నుండి కొడుకు అనవసరంగా ఎటువంటి వరాలు ఇవ్వకూడదు అని అర్థమవుతుంది. ఇట్లా అందరూ శ్రీరాముడు చాలా ఆదర్శమూర్తి. అతని పురుషుల కన్నా పురుషోత్తముడు. అందరూ ఈ శ్రీరామనవమి నాడు భక్తి శ్రద్ధలతో సీతారాముల పూజను చేయవలసినగా నా కోరిక. ఇక మీరందరికీ సీతారాముల ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సీతారాములను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు గొడవ పడరాదు. పరివారంతో పాటు సంతోషంగా గడపవలెను. మీరందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.